నమస్తే, నేను సిరి. ఏపీలో చూసుకున్నట్టయితే పోలవరం ఈ సబ్జెక్ట్ అనేది ఎప్పటి నుంచో వస్తుంది, మనం వింటూనే ఉంటున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే శాసన మండలిలో, అసెంబ్లీలో కూడా పోలవరం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏమో అంటే చంద్రబాబు వల్లనే ఇది ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు చూస్తే గతంలో 75% పైనే కంప్లీట్ చేశామని చెప్పేసి మాట్లాడుతుంటే, వైసీపీ మాత్రం మా హయాంలోనే రివర్స్ టెండరింగ్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్ళామని చెప్పేసి నష్టాల నుంచి లాభాల బాటలోకి నడిపించాము అంటే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకీ మరి పోలవరం అనేది ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం 2027 కల్లా ఇది కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. మరి నిజంగానే అప్పటి వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే పోలవరం మనం ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతున్న సబ్జెక్టే ఇది. పోలవరం ఇంతకీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? గత 5 సంవత్సరాలు ఏమో వీళ్ళు చెప్పింది ఏంటంటే రివర్స్ టెండరింగ్ వేసి మేము ముందుకు తీసుకెళ్ళాం, మా వల్లనే చాలా వరకు పనులు జరిగాయని వీళ్ళు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసాము 75% వరకు అయింది. అండ్ ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే 2027 కల్లా కంప్లీట్గా అయిపోతుంది వర్క్ అంతా అని కూడా చెప్తున్నారు. ఇంతకీ మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? నిజంగా అనుకున్న డేట్కి వస్తుందా, లేకపోతే ఎవరి వల్ల అసలు జాప్యం జరిగింది, ఎందుకు ఇంకా ఇంత లేట్ అవుతుంది? ఏంటి సార్ పరిస్థితి? పోలవరం మీరు అన్నట్టు సరి దాదాపు 8 దశాబ్దాల నుంచి అదొక కల కింద మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఉమ్మడిలో కూడా స్వాతంత్రానికి పూర్వమే అసలు దాన్ని ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్. ఎస్టిమేషన్ వేశారు వాళ్ళే. ఎస్టిమేషన్ వేసినప్పుడు 60 లక్షలు ఖర్చు అవుద్ది ప్రాజెక్ట్ కడితే. దీనివలన ఇటు తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్రాలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ ప్రాంతాల వరకు అందరికీ కూడా పనికొచ్చే ప్రాజెక్ట్ 60 లక్షలతో ఎస్టిమేషన్ వేశారు. సరే, దాని తర్వాత స్వతంత్రం పోరాటాలు ఇవన్నీ జరిగినాయి కాబట్టి అలా పెండింగ్ వచ్చింది. తర్వాత టీ అజయ్ గారు ముఖ్యమంత్రి గారు అప్పుడు కొంత కదిలింది, మళ్ళీ పెండింగ్లు, ఇంకా రకరకాల అన్నీ దాటుకుంటా వచ్చి ఇప్పుడు ఏదో పోలవరం గురించి అందరూ మా హయాంలో అంటే మా హయాంలో. నిజం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది 2014-19 మధ్యన 72% పోలవరం కంప్లీట్ అయ్యిందని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4% కూడా కంప్లీట్ కాలేదని చెప్పి కూడా చెప్పింది. వీళ్ళు ఏమంటారు, మేము వచ్చినప్పుడు కొత్తగా అప్పుడు వరదలు వచ్చినాయి ఒక కారణంతో, తర్వాత ఏమో కరోనా వచ్చింది కాబట్టి ఒకటి, అయినా కూడా దాని గురించి పోలవరం గురించి అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి అంబటి రాంబాబు గారు కావచ్చు, అనేక రకమైన కామెంట్స్ చేశారు. 2021 మార్చి అన్నారు, 2022 డిసెంబర్ అన్నారు, 2023 అన్నారు, 2024 అన్నారు, రకరకాలైనటువంటి డేట్స్ చెప్పారు తప్ప ఎక్కడ ముందడు పడలా. తర్వాత మీరు అన్నట్టుగా రివర్స్ టెండరింగ్ పేరుతోటి మేము లబ్ధి చేసాం, దాదాపు 900 కోట్లు 1000 కోట్లు ఆదా చేసామని మాట్లాడుతున్నారు. కానీ ఎవరి ద్వారా అయితే ప్రాజెక్ట్కి అన్యాయం జరిగిందన్నారో అదే కాంట్రాక్టర్ తిరిగి మళ్ళీ ఇచ్చారు. చాలా విచిత్రంగా ఉంటాయి వాళ్ళ పనులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే పనులు. అదే సందర్భంలో ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబు గారి హయాంలో చేసిన తప్పిదాల వల్లనే ఈరోజు మాకు పోలవరం లేట్ అయ్యింది. ఇప్పుడు పోలవరాన్ని అనుకున్నటువంటి 45.72 అడుగుల ఎత్తులో కాకుండా 41.15 అడుగుల ఎత్తుకి పరిమితం చేస్తున్నారు. అంటే అలా చేస్తే అది డ్యామ్ అవ్వదు, బ్యారేజ్ అవుద్ది, మళ్ళీ చంద్రబాబు గారు అన్యాయం చేస్తున్నారనే మాటలు మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందో లేదో, 2019 సెప్టెంబర్ 14 నాకు గుర్తున్నంత వరకు ఇక్కడ కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడారు. నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను, పోలవరం ఎత్తు తగ్గించడానికి ఒప్పుకున్నాడు అని చెప్పాడు ఆయన కేసీఆర్ గారు. అంటే ఆ రోజున ఎవ్వరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో ఖండించలేదు ఆ మాటని. పోలవరం ఎత్తు తగ్గిస్తాక మేము ఎప్పుడు చెప్పామేమన్న మాట అనలా. అయితే దీని అంతా కొంచెం ముందుకు చరిత్రకి వెళ్తే అసలు పోలవరం వల్ల ఇంత దాదాపు 60 లక్షలు ఉన్నారు కదా, ఇప్పుడు దాదాపు 60,000 కోట్లు దాని ఎస్టిమేషన్ అవుతుంది. అలాగే 1,00,000 కోట్లు అయినా ఆశ్చర్యం లేదు. పోలవరం 2004లో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చారో ఆయన మళ్ళీ పోలవరం మొదలుపెట్టి కుడి కాలువ ఎడమ కాలువ తవ్వారు. ఎక్కడైనా సరే ఆ రోజుని కానీ ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఆ ప్రాజెక్టు వలన భూమి ఎంత కావాలి, ఎంతమంది నిర్వాసితులు అవుతారు, ఈ లెక్కలు వేయాలి. వాళ్ళందరికీ పరిహారం చెల్లించి వెళ్ళాలి. దాని మీద దృష్టి పెట్టకుండా రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడంటే కాలువ తవ్వకాల మీద పెట్టాడు. ఆయన జలయజ్ఞం పేరుతోటి కాలువ తవ్వకాల మీద పెట్టారు. తర్వాత అనేక సందర్భాల్లో ఏమైంది, ఆ కాలువ మళ్ళీ పూడిపోతాం, మళ్ళీ తీస్తాం, అదనపు ఖర్చు. 2013లో భూసేకరణ చట్టం వచ్చింది. దాంతో నిర్వాసితులకి ఇవ్వాల్సింది మనకు డబుల్ అయింది. అంటే ఒక రకంగా భారం అయిపోయింది ఆర్థికంగాను. అదే సందర్భంలో ఆ నిర్వాసితులకి ఇప్పటి వరకు న్యాయం జరగల.
అంటే పోలవరం నిర్వాసితులకి అప్పుడే జరిగింది అన్యాయం. స్టార్టింగ్ ఎప్పుడైతే అనుకున్నారో అప్పటి నుంచి ఆ రోజే కానీ వాళ్ళకి నిర్వాసితులకి పునరావాసం చూపించి వాళ్ళకి ఇవ్వాల్సిన R&R ప్యాకేజ్ అన్నీ ఇచ్చుంటే దాదాపు 2 దశాబ్దాలు వాళ్ళు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేవారు, వాళ్ళకు వేరే లైఫ్ వచ్చేది. అది చేయలేదు, ఇప్పటికీ కూడా అన్యాయం జరిగింది. సరే, ఇప్పటికైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పోలవరాన్ని పరుగు పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవడం, కేంద్రం కూడా సహకారం చేసి దాదాపు 12,157 కోట్లు మొన్న అనౌన్స్ చేసింది 2 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి. ఇప్పుడు మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కూడా 2024-25 బడ్జెట్లో కూడా ఏపీ ప్రభుత్వం దాదాపు 5,000 కోట్ల పైనే పోలవరాన్ని కేటాయించింది. ఎందుకంటే మనం ఖర్చు చేయాలి, తర్వాత రియంబర్స్ చేసుకోవాలి, బిల్స్ చూపించుకుని చేసుకోవాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ కేంద్ర ప్రాజెక్ట్ అయినా మనం నేషనల్ ప్రాజెక్ట్ అయినా కూడా మనం తీసుకున్నాం, మనమే కడతామని చెప్పేసి అనుకుని స్పీడప్గా చేసుకోవాలని. పోలవరం సరే చాలామంది దానికి అంత ఖర్చు పెడుతున్నారు, ఇంత పెట్టుబడి పెడుతున్నారు అంటున్నారు. కానీ ఒక పోలవరం కానీ కంప్లీట్ అవుతే కుడి కాలువ ద్వారా దాదాపు 13 లక్షలు, కుడి కాలువ ద్వారా 10 లక్షలు, ఎడమ కాలువ ద్వారా 13 లక్షలు ఎకరాలకి ఆయకట్టు అందుతుంది. అది కాకుండా కుడి కాలువకి 4 లక్షలు, ఎడమ కాలువకి 3.5 లక్షలు కొత్తగా ఆయకట్టు పెరుగుతుంది. అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా దాదాపు వైజాగ్ వరకు మీకు తాగునీరు, సాగునీరు అన్నిటి అవసరాలు తిరుగుతాయి. ఈరోజు వైజాగ్ బాగా డెవలప్ అవుతుంది కదా, ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి, వాటర్ అవసరం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లం ఉంటుంది అక్కడ, వాళ్ళందరికీ తిరుగుద్ది. కుడికాల ద్వారా దాన్ని జాగ్రత్త తీసుకుంటూ వచ్చి ఈ రోజున కృష్ణానికి లింకప్ చేసి అక్కడి నుంచి మనకి బనకచర్ల వరకు కూడా తీసుకెళ్తామని చెప్తున్నారు. నిజంగా అది జరిగిందనుకోండి, రాయలసీమ ప్రాంతం అవసరాలు కూడా తీరుతాయి. అంటే ఏటా వేల టీఎంసీలు సముద్రంలో వృధా పోతున్నాయి. కింద ఉన్న రాష్ట్రం కదా, నా నెక్స్ట్ ఏంటి కిందకి మన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే నదులన్నీ ఈ తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి చివరికి సముద్రంలో కలవాలి. వేస్ట్గా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రయత్నం చేయలే. పోలవరం అనేది కలగా మిగిలిపోద్దామని భయం వేసింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఇన్ని లక్షల ఆయకట్టు వస్తుంది, కొత్త ఆయకట్టు వస్తుంది, పాత ఆయకట్టుకి స్థిరీకరణ అవుతుంది. ఈ విధంగా దాంతోపాటు దాదాపు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. విద్యుత్ అవసరాలు తీరుతాయి. ఈరోజు కరెంటు ఛార్జీలకి 7 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా. పీక్ స్టేజ్లో డిస్కమ్లు అప్పులు పెట్టుకోవాల్సిన అవసరం, మనమే జనరేట్ చేసుకుంటాం. ఇతర మన దగ్గర వనరులు ఉన్నా కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ రోజున ఒక్క పోలవరం కానీ కంప్లీట్ అవుతే ఇన్ని అవసరాలు తీరుతాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు చేయకపోగా చేస్తున్న ప్రభుత్వం మీద బురద జల్లడానికి, గతంలో చంద్రబాబు గారు హయాంలో చేసిన తప్పిదాల వల్లనే కంప్లీట్ అవ్వలేదని రకరకాలుగా మాట్లాడారు. అంబటి రాంబాబు ఏం మాట్లాడాడమ్మా, పోలవరం గురించి నాకే అర్థం కాలేదు, మీకే అర్థం అవుతుంది అన్నాడు. తర్వాత డయాఫ్రామ్ వాళ్ళ గురించి హెలికాప్టర్ మీద వెళ్తా డయాఫ్రామ్ వాళ్ళు ఏది ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టే డయాఫ్రామ్ వాళ్ళు కనపడతలేదు. డయాఫ్రామ్ వాళ్ళు పైకి ఎందుకు కనపడద్దు, నది గర్భంలో ఉండేది అంటే. డయాఫ్రామ్ వాళ్ళు ఏంటి స్పిల్వే అంటే ఏంటి దాన్ని అవగాహన లేకపోవడం. ఆ రోజున వరదలు 2020లో వచ్చినటువంటి వరదలకి లోపల డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది. ఈ రోజున అదనపు భారం కొన్ని 100 కోట్లు పడుతుందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వలన. ఖచ్చితంగా 45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం కంప్లీట్ అవుతుంది. మొత్తం 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. పూర్తి స్థాయిలో పోలవరం కంప్లీట్ అవుతుందమ్మా. ఖచ్చితంగా దానికి తగ్గ కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా వస్తుంది. నిన్న కూడా చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా చెప్పారు. 2027 మార్చి కల్లా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక నెల ఇంచుమించు అటు ఇటు అవుతుంది, అట్లా డేట్గా అయిపోవాలి లేదు కదా. మే అన్నది జూన్ అవ్వచ్చు. ఖచ్చితంగా మాత్రం 2027లో పోలవరం కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చంద్రబాబు గారు చెప్పారు. నిజంగా ప్రజల మీద అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నా లేకపోతే దాంట్లో ఏమైనా అవినీతి జరుగుతుందో ఎత్తి చూపించండి. అంతేగాని వచ్చే ప్రాజెక్టు మీద బురద జల్లి రాష్ట్రానికి అన్యాయం మాత్రం చేయకూడదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.